ఈస్టరు, పునరుద్ధాన, యేసు ప్రభు తిరిగి లేచిన రోజు. యేసు ప్రభు తిరిగి లేచాడని ఈ పునరుద్ధాన ఆదివారం రోజు ఎర్లీ మార్నింగ్ ఏం జరిగిందో చాలాసార్లు చాలా చోట్ల మనం దాన్ని స్టడీ చేస్తూ ఉన్నాం కదండి. సూర్యుడు ఉదయించక ముందే కొంతమంది స్త్రీలు సుగంధ ద్రవ్యాలు తీసుకుని యేసు ప్రభువుని పెట్టిన సమాధి దగ్గరికి వెళ్ళినట్టు, అక్కడికి వెళ్ళినప్పుడు రాయి తొలగించబడి ఉండి సమాధి ఖాళీగా ఉండి లోపల ఎవరు లేకపోతే అక్కడ దేవదూతలు ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అన్న విషయాన్ని చెప్పిన సంగతి, వాళ్ళది చూసి వచ్చి శిష్యులకు చెప్పిన సంగతి ఈ రిజరక్షన్ డే రోజు, ఈ పునరుద్ధాన దినం రోజు మనం చాలాసార్లు చదువుకున్నాం. అయితే ఇది మన జీవితాల్లో ఎట్లా అప్లై అవుతుందో ఒకసారి చూసుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. ఈ పునరుద్ధాన దినం రోజు ఏం జరిగింది అంటే, ఇప్పుడు దాకా నేను చెప్పిందేమో కంటికి కనిపించింది ఫిజికల్గా. దేవుడు యాక్చువల్గా ఏం చేశాడు ఆ రోజు అనేది మనం ఒకసారి చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మిగతా శిష్యులకి లేకపోతే అపోస్తులకి పౌలు గారికి ఉన్న తేడా ఒకటి ఉంది. మిగతా వాళ్ళందరూ ఏం చేశారంటే యేసు ప్రభు తెలుసుకున్నారు, యేసు ప్రభు జీవితాన్ని చూశారు, యేసు ప్రభు శ్రమ పట్టడం చూశారు, చనిపోవడం చూశారు, తిరిగి లెగడం చూశారు. యేసు ప్రభుని ఒక ఆర్డర్లో చూసుకుంటూ వచ్చారు. కానీ పౌలు యేసు ప్రభుని రివర్స్ ఆర్డర్లో నేర్చుకున్నాడు. పునరుద్ధానుడైన యేసు ప్రభుని ముందు తెలుసుకుని దాని తర్వాత ఆయన చనిపోయిన విషయాల గురించి, ఆయన జీవితం గురించి, ఆయన పుట్టుక గురించి పౌలు రివర్స్లో వచ్చాడు. చాలాసార్లు ఇలా నేర్చుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి, అవునా కదండి. అసలు మొత్తం సిలబస్ ఎంత ఉందో చూసుకుని మనకు మొత్తం ఎన్ని రోజులు ఉన్నాయో చూసుకుని ఎగ్జామ్కి ఏది ఎప్పుడు బిగిన్ చేస్తే అయిపోద్దో మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని వచ్చామనుకోండి, అంటే ముగింపు చూసుకుని దాన్ని బట్టి మనం మొదలు ప్లాన్ చేసుకుంటూ వచ్చామనుకోండి చాలా బాగుంటుంది. అట్లా కాకుండా ఫస్ట్ లెసన్ మొదలుపెట్టి అది వచ్చేదాకా నేర్చుకుని సెకండ్ లెసన్కి వెళ్ళి థర్డ్ లెసన్కి వెళ్ళి ఈ లోపల ఎగ్జామ్ వస్తే సమయం అయిపోద్ది. పౌలు గారికి విషయంలో ఇదొక విచిత్రమైన కృప. పునరుద్ధానుడైన యేసు ప్రభుని కలుసుకున్నాడు ముందు, అక్కడి నుంచి వెనక్కి నేర్చుకున్నాడు. కాబట్టి పాలు దేవుడు మన జీవితాల్లో చేసిన విషయాల్ని కొన్ని స్పెసిఫిక్స్ ఆయన అర్థం చేసుకోవడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఈ లోకంలోకి పాపం వచ్చిందో, ఈ పాపం కేవలం దేవుడితో మనకున్న సంబంధాన్ని చెరపలేదు, లేకపోతే దేవునితో మనం కలిగి ఉన్న ఆ సంబంధానికి రోగం తీసుకురాలేదు. పాపం ఏం చేసిందంటే కంప్లీట్గా దేవునితో ఉన్న సంబంధాన్ని నాశనం చేసింది. రిలేషన్షిప్లో ప్రాబ్లం రాలా, దేవుడికి మనకున్న ఆ సంబంధంలో ప్రాబ్లం రాలా. దేవుడికి మనకున్న సంబంధము సంపూర్ణంగా నశించిపోయింది, డిస్ట్రాయ్ అయిపోయింది. ప్రాబ్లం కాదు, పాపం వల్ల మనిషికి దేవుడికి మధ్యలో రిలేషన్లో ప్రాబ్లం రాలా. అంటే భార్యాభర్తల మధ్యలో ఏదైనా గొడవ వస్తే, మిస్అండర్స్టాండింగ్ వస్తే ఎట్లయితే అంటే సంబంధం ఉంటుంది కానీ కొంచెం బలహీనపడుతుంది. కానీ పాపం వచ్చినప్పుడు మనకి దేవుడికి మధ్యలో సంబంధం బలహీనపడలా, కంప్లీట్గా నాశనం అయిపోయింది, డిస్ట్రాయ్ అయిపోయింది. ఎప్పుడైతే మన రిలేషన్షిప్ చచ్చిపోయిందో, అంటే టోటల్గా నాశనం అయిపోయిందో, పౌలు ఏమంటున్నాడు అంటే దాన్ని మరణం అంటున్నాడు. రెండు రకాలైన మరణాలు ఉంటాయి. ఒకటేమో
శారీరక మరణం, అది మనందరికీ తెలుసు, చూస్తుంటాం కళ్ళతో, కంటికి కనిపించేది. రెండవది ఆధ్యాత్మిక మరణం. అది అంటే స్పిరిచువల్ డెత్ అని. బయోలాజికల్ డెత్ వేరు, ఫిజికల్ డెత్ వేరు, శారీరకంగా చనిపోవడం వేరు, ఆత్మీయంగా చనిపోవడం వేరు. నువ్వు ఫలం తిన్న రోజు నువ్వు నిశ్చయంగా చచ్చిపోతావు అన్నాడు. తిన్న రోజు ఆదాము చనిపోయాడా అంటే ఆత్మీయంగా చనిపోయాడు, శారీరకంగా కొన్ని సంవత్సరాల తర్వాత చనిపోయాడు. సో దేవుడు స్పెసిఫిక్గా మాట్లాడింది ఏంటి అంటే నువ్వు చచ్చిపోతావు, యు ఆర్ ఎ డెడ్ మ్యాన్, నువ్వు నువ్వు శవాన్ని అని ఎట్లా తెలుద్ది అంటే దేవునితో ఉన్న సంబంధం కంప్లీట్గా కట్ అయిపోయినప్పుడు. సో వెన్ రిలేషన్ ఈజ్ టోటలీ డిస్ట్రాయిడ్, యు ఆర్ డెడ్. ఇప్పుడు టీవీ ఉందనుకోండి, ఇది పనిచేయడం ఆగిపోయింది అనుకోండి, ఉద్దేశాన్ని నెరవేర్చడం మానేసింది అనుకోండి, మనం ఏమంటాం జనరల్గా? టీవీ డెడ్ అయిందంటాం. అర్థమవుతుందా? డెడ్ అంటే పనికి రాకుండా పోయిందని, కంప్లీట్గా నాశనం అయిపోయింది, డిస్ట్రాయ్ అయిపోయిందని. ఎప్పుడైతే డెత్ అనే మాటకి మనకు కరెక్ట్ డెఫినేషన్ వస్తుందో, లైఫ్ అన్న మాటకి, జీవం అన్న మాటకు కూడా కరెక్ట్ మీనింగ్ తెలుస్తుంది. జీవం అంటే ఏంటి? దేవుడితో సంబంధం కలిగి ఉండటం జీవం, దేవునితో సంబంధం తెగిపోవడం మరణం. చాలామంది ఏం చేస్తున్నారంటే పునరుద్ధానము జీవము నేనే, నా యందు విశ్వసించిన వారు ఎన్నటికీ చనిపోరు, చనిపోయినా తిరిగి లెగుస్తారని యేసు ప్రభు చెప్పిన మాటలకి సరైన అర్థాలు తెలుసుకోకుండా మనకు టీవీల్లో కూడా కొన్ని న్యూస్లు చూసాం. డెడ్ బాడీని ఇంట్లోనే పెట్టుకుని దేవుడు తిరిగి లేపుతాడని చెప్పి, శరీరం కుళ్ళిపోతున్నా కానీ శరీరం ఆ డెడ్ బాడీతో పాటు జీవించిన వాళ్ళు చూసాం. వీళ్ళ గురించి టీవీలో వేస్తా చాలా ఎగతాళిగా మన క్రిస్టియానిటీ గురించి బయట మాట్లాడుతున్నారు. మరణం అంటే ఏంటి? దేవునితో సంపూర్ణంగా కనెక్షను కట్ అయిపోవడం. జీవం అంటే ఏంటి? ఆ దేవుణ్ణి తెలుసుకుని ఉండటం. జీవం అంటే దేవునితో సరైన సహవాసంలో బ్రతకటం. జీవం అంటే ద్రాక్షావల్లిలో తీగలలాగా క్రీస్తు ప్రభులో అంటుకట్టుబడి ఉండటం. అందుకే పౌలు భక్తుడు ఇక్కడ ఏమని రాస్తున్నాడంటే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అన్నాడు. వీఆర్ వాకింగ్ డెడ్ అని. అంటే చచ్చిపోయి జీవిస్తున్న శవాలు అంటారు కదా, చచ్చిపోయి జీవిస్తున్న శవాలు అంటున్నాం మనం. అది మనిషి యొక్క పరిస్థితి. ఫిజికల్గా అంటే శారీరకంగా మనం ఎంత మంచోళమైనా, మన ఒంట్లో ఎంత బలం ఉన్నా, మన దగ్గర ఎంత శక్తి ఉన్నా, బైబిల్ ఏమంటుంది అంటే నువ్వు చచ్చిపోయినాడు అంటది. అది చావు అంటే, అది మరణం అంటే. శారీరక మరణానికి బైబిల్లో పెద్ద ఇంపార్టెన్స్ లేదు. యేసు ప్రభు చనిపోయిన వాళ్ళందరిని లేపలా. తండ్రి చిత్తాన్ని బట్టి ఆయన కొంతమందిని లేపాడు. దట్ డజంట్ మీన్ గాడ్ విల్ రేజ్ ఎవ్రీ పర్సన్ హూ ఈజ్ డెడ్ అని. చచ్చిపోయిన వాళ్ళందరినీ దేవుడు లేపుతాడనేది కాదు. పునరుద్ధానము జీవము నేనే, నా యందు విశ్వసించిన వాడు అన్నటికీ చనిపోడంటే అది ఎలాంటి మరణం అంటే దేవునితో కలిగి ఉన్న సంబంధాన్ని సూచించే జీవాన్ని కోల్పోయే మరణం అది. సో బైబిల్ని చదివేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. అయితే చనిపోయిన వ్యక్తిని మనం ఎట్లా గుర్తిస్తాం వీడు చచ్చిపోయాడని? మనం చనిపోయి ఉన్నామా, మనం బ్రతికున్నామని మనం ఎట్లా గుర్తిస్తాం? ఇది ఏ చావు గురించి మాట్లాడుతున్నాను నేను? ఆత్మీయ చావు గురించి, మరణం గురించి. దాన్ని చూద్దాం. చూడండి, రెండవ వచనం చూడండి. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయుల వారికి ఇప్పుడు
ప్రేరేపించు శక్తిని ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. మన అపరాధముల చేతను మన పాపముల చేతను మనం చచ్చిన వారమై ఉండగా ఆయన బైబిల్లో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తాండి. మరణించిన వాడికి అంటే ఆధ్యాత్మికంగా మరణించిన వాడికి ఉండే లక్షణాలు కొన్ని కనిపిస్తాయి బైబిల్లో. దాంట్లో మొట్టమొదటి లక్షణం ఏంటంటే లోకానుసారమైన జీవితం కలిగి ఉండటం. అంటే ఈ లోకం మన మీద చాలా డిమాండ్స్ పెడుతుంటుంది, అంతే కదా. జీవిస్తూ ఉంటాము, ఈ లోకంలో బ్రతుకుతూ ఉంటాము. ఈ లోకానికి సంబంధించిన వాల్యూస్ కొన్ని ఉంటాయి, కొన్ని విలువలు ఉంటాయి. ఈ లోకానికి సంబంధించిన కొన్ని పరిమాణాలు ఉంటాయి, కొన్ని మెజర్స్ ఉంటాయి. మనం ఏం చేయడం మొదలు పెడతామంటే వాటిని బట్టి మన జీవితాన్నిలో మనం నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెడతాం. మిగతా వాళ్ళు చేశారు, మిగతా వాళ్ళు దాన్ని చూస్తున్నారు, లేకపోతే మిగతా వాళ్ళు దాన్ని కోరుకుంటున్నారు. అలాంటిది నా జీవితంలో లేకపోతే లోకంలో నాకు విలువ లేదు. కాబట్టి నేనేం చేస్తాను అంటే జనరల్గా లోకంలో ఏదైతే వాల్యుబుల్ ఉంటుందో, లోకం ఎలాంటి విలువలను అయితే పాటిస్తుంటుందో అట్లాంటి విలువల్ని నేను పాటించడాన్ని మొదలు పెడతాను. అందుకే బైబిల్ ఏమన్నాడంటే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో లోక మర్యాదల్ని అనుసరించక అన్నాడు. డు నాట్ ఫ్యాషన్ యువర్ సెల్ఫ్ ఆఫ్టర్ ద వేస్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు. మరణించిన వ్యక్తి కంటే దేవునితో సంబంధం కోల్పోయిన వ్యక్తికి ఉండే లక్షణం ఏంటంటే లోకాన్ని అనుసరించే, లోకంలో ఉన్న వాల్యూస్ని అనుసరించే లక్షణాలు, స్వభావాలు వాళ్ళకి కనిపిస్తాయి. సంపూర్ణ ఉత్తమం అనుకూలమైన దేవుని చిత్తాన్ని వెతికి పరీక్షించి మనసు మారి, ఎందుకు మనసు మారాలా? మైండ్ మీద ఈ లోకం ఏం చేస్తుంది అంటే దాని ఇంప్రెషన్ వేయడాన్ని మొదలు పెడుతుంది. ఈ మైండ్ మీద లోకం ఏం చేస్తుందంటే తన ముద్రని, తన ప్రభావాన్ని, తన ఇంప్రెషన్ వేయడం మొదలు పెడుతుంది. మనం ఏం చేస్తామంటే లోకం చూపిస్తున్న ప్రభావానికి మనం లొంగి మనం లోకం యొక్క విలువలు బట్టి మనం జీవించడం మొదలు పెడతాం. ఇది ఫస్ట్ సిమ్టమ్ మనం చనిపోయామంటానికి. లోకంలో ఉన్న ఏ వాల్యూ సిస్టమ్ అయినా కానివ్వండి, లోకంలో మనిషి జీవితాన్ని నిర్దేశించే ఎటువంటి ప్రమాణమైన కావచ్చు, విలువైన కావచ్చు, అది దాన్ని మనం అనుసరించడం మొదలు పెడితే మన జీవితంలో మనం దేవునికి దూరంగా ఉన్నాం. ఎందుకంటే వాక్యము లోకము ఎప్పుడు ఏ విషయంలో కూడా అంగీకరించదు. వాక్యానికి లోకానికి ఎటువంటి పొంతన ఉండదు. 1 యోహాను 2వ అధ్యాయం చూడండి. 1 యోహాను 2వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. తండ్రి ప్రేమ వానిలో ఉండదు. జీవం అంటే ఏంటి? తండ్రితో సంబంధం కలిగి ఉండటం, తండ్రితో సహవాసం కలిగి ఉండటం, తండ్రి ప్రేమలో స్థిరపడి తండ్రి ప్రేమలో జీవించటం. మరణం అంటే దానికి దూరంగా ఉంటాం, దాంట్లో నుంచి సెపరేట్ అయిపోవడం. ఈ లోకాన్ని కానీ ఏమనుందండి దాంట్లో? లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. లోకాన్ని ప్రేమించొద్దన్నాడు, లోకంలో ఉన్న వాటిని ప్రేమించొద్దన్నాడు. లోకంలో ఉన్న వాల్యూ సిస్టమ్ ఏంటి? లోకంలో పరిమాణ విలువలు దేని మీద ఆధారపడి ఉంటాయి? ఎవరికైతే ఎక్కువ మొత్తంలో ఉంటుందో, అంతేనండి, ఇట్ ఈస్ బిలీవింగ్ దట్ వన్ హూ హ్యాస్ ద మోస్ట్ ఈజ్ ద బెస్ట్ అని, అంతేనా?
లోకంలో మంచోడు గొప్పోడు అంటే ఎవరు? ఎవరి దగ్గర అయితే ఎక్కువ డబ్బులు ఉంటాయో, లేకపోతే ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో, లేకపోతే ఎవరికి గొప్ప ప్లేస్ ఉంటుందో, ఉన్నతమైన పోస్టుల్లో ఉంటారు, లేకపోతే ఎవరికి ఎక్కువ ఇళ్ళు ఉంటాయో, అంతే కదా. అంటే హయ్యెస్ట్ డిగ్రీ, హయ్యెస్ట్ గ్రేడ్ కలిగి ఉండటం, హయ్యెస్ట్ నెంబరు, ఎక్కువ నెంబర్స్లో మనం ఎవరికైతే కలిగి ఉంటుందో వాడు గొప్పవాడు లోకంలో. అవునా కదండి? అట్లాంటి పరిమాణాలని, అట్లాంటి వాల్యూ సిస్టమ్ని ఫాలో అవుతుంటే, ఈ లోకంలో ఉన్న లోకాన్ని మనం ప్రేమిస్తుంటే బైబిల్ ఏం చెప్తుందంటే యు ఆర్ స్పిరిచువల్లీ డెడ్ అని చెప్తుంది. నువ్వు చచ్చిపోయావు అని చెప్తుంది. దేవునితో నీకు సంబంధం లేదు. ఎందుకంటే దేవుడి ప్రేమ నీలో లేదు. దేవుడి ప్రేమ లేకపోతే నువ్వు దేవునితో సంబంధంలో లేవు అంటే నువ్వు ఎట్లున్నట్టని? చచ్చిపోయి ఉన్నావని. ఈ లోకంలో ఉన్న వాల్యూ సిస్టమ్కి మనం చూపించే లాయల్టీ, ఈ లోకంలో ఉన్న వాల్యూ సిస్టమ్ని బట్టి మన సిటిజన్షిప్ చూడండి. చాలామంది జీవన విధానంలో ఇది కనిపించేస్తుంది. లేదు అని అనుకోవడానికి లేదని. మన పౌరసత్వం ఎక్కడ ఉంటుందో మనకు అర్థమైపోద్ది. మన సిటిజన్షిప్ ఎక్కడ ఉంటుందో క్లియర్గా చెప్పచ్చు. ఎందుకు? మనం సంపాదించుకుని మనం కూర్చుకునేది ఎక్కడ ఉంటుందో మన సిటిజన్షిప్ కూడా అక్కడే ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు కొంచెం డబ్బులు ఉన్నాయి, స్థలం కొనుక్కునే స్తోమత ఉందనుకోండి, మీరు హైదరాబాద్లో ఉంటున్నారు, రియల్ ఎస్టేట్ పేపర్లు తీసి అమెరికాలో స్థలాలు ఎక్కడ ఖాళీ ఉన్నాయి చూస్తారా, హైదరాబాద్లో ఎక్కడ ఖాళీ ఉన్నాయి చూస్తారా? ఎందుకు? మీరు ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు, ఈ ఊరికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ సెటిల్ అవ్వాలని ప్లాన్ చేసుకుంటున్నాళ్ళు. ఒకవేళ మీరు అమెరికాలో సెటిల్ అవ్వాలని ప్లాన్ చేస్తే అక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, అరే నేను ఎప్పుడో ఒకసారి వస్తాను, నా దగ్గర ఇప్పుడు డబ్బులు ఉన్నాయి, అక్కడ ఏమైనా మంచి స్థలం ఉంటే చూసి రెడీ చేసి పెట్టని చెప్పి అక్కడ కొనడానికి ప్రయత్నం చేస్తాం, ఇక్కడ కొనడానికి ప్రయత్నం చేయం. కానీ మన సిటిజన్షిప్ ఇక్కడ ఉందని చెప్పి మనం నిర్ధారించుకుంటే మనం ఎక్కడ కొనడానికి ప్రయత్నం చేస్తాం? అక్కడ మనం ఉండము పెట్టము. అవునా కదండి? ఒక ఊరు దాటి ఇంకొక ఊరు వచ్చేసాం అనుకోండి, ఇక్కడ సెటిల్ అయిపోతున్నాం అనుకోండి, జనరల్గా ఏం చేస్తాం? ఆ ఊరికి వెనక్కి వెళ్ళే ఆలోచన లేదనుకోండి, అక్కడ ఉన్నాయి మనం ఏం చేస్తాం? అమ్మేసుకుని ఈ ఊరిలో కొనుక్కుంటాం. ఎందుకు కొనుక్కుంటాం? ఇంకా ఆ ఊరిలో ఉండే ఉద్దేశం లేదు. అక్కడ నాకు ఆశ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. దానికి బదులు దాన్ని అమ్మేసి నేను ఇక్కడ కొనుక్కుని నాకు ఇక్కడ లాభం వస్తుంది, ఇక్కడ నాకు ఉపయోగపడుతుంది కదా అనుకుంటాం. మన పౌరసత్వం ఎక్కడుందో మనం జీవించే విధానాన్ని చూస్తే అర్థమైపోతుంది. ఏదో ఒక రోజు అక్కడికి వెళ్తాం కదా, అక్కడ ప్లేస్ కోసం ఇక్కడ నాకు ఉన్నది ఏదో ఉపయోగం కాదుగా, దీన్ని అమ్మేసుకునైనా కానీ వెళ్ళి అక్కడ సంపాదించుకోవడానికి నేను అక్కడ కొనుక్కోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నావా, లేకపోతే ఇక్కడ కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నావా? మన సిటిజన్షిప్, మన పౌరసత్వం ఒకటి, మన లాయల్టీ ఒకటి. లోకానికి సంబంధించిన దాంట్లో మన సిటిజన్షిప్, మన లాయల్టీ అంటే మన నమ్మకత్వం మనం జాగ్రత్తగా గమనించుకుంటే మనం నిజంగా జీవించి ఉన్నామో మనం చచ్చిపోయి ఉన్నామో అర్థమైపోద్ది. ఇది మొట్టమొదటి లక్షణం అండి చచ్చిపోయిన వాళ్ళకి. యేసు ప్రభు యొక్క పునరుద్ధానం అర్థం అవ్వాలి అంటే అసలు యేసు ప్రభు యొక్క మరణం ఏంటో కూడా తెలియాలి మనకి. మరణం అంటే ఏంటో తెలియాలి. మరణాన్ని తెలియకుండా మనం పునరుద్ధానం గురించి తెలుసుకోలేంగా. అంతే కదా, అవునా కదా? చూడండి, ఇది మొట్టమొదటి లక్షణం. రెండో లక్షణం ఏంటి అంటే మళ్ళీ మనకు అక్కడే కనిపిస్తుంది. వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారికి ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మనము ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకోవడం మొదటి లక్షణం. రెండో లక్షణం ఏంటి అంటే సైతానుగాడి చేతికి మనల్ని మనం సరెండర్ అవ్వడం. ఎలా సరెండర్ అవుతాము? సైతానుగాడు ఈ లోకంలో చూపించే ప్రోగ్రామ్స్తో మనం ఏం చేస్తుంటాం అంటే వి యాక్చువల్లీ ఫ్లర్ట్ విత్ ద టెంప్టేషన్స్ అండ్ ద ప్రోగ్రామ్స్ దట్ సాటన్ డు. సైతానుగాడు ఏది చూపిస్తాడో దాని దగ్గరికి వెళ్ళి దాన్ని కదిలిస్తుంటాం.
ఎక్కడన్నా మనకు కావాల్సింది వచ్చుద్దో, మంచిది వచ్చుద్దో, చెడ్డది వచ్చుద్దో. నేను సినిమాల్లో మంచిగా చూస్తానండి, సినిమాల్లో చెడు చూడను. చండాలు వచ్చినప్పుడు చెవులు మూసుకుంటాను, వినగొండ వచ్చినప్పుడు కళ్ళు మూసుకుంటాను, వినగొండ చెవులు మూసుకుంటాను. మంచిని మాత్రమే తీసుకుంటున్నావు అంటే నువ్వేం చేస్తున్నట్టు? సైతాను చూపిస్తున్న టెంప్టేషన్తో నువ్వు చెలగాట వాడుతున్నట్టు. యు యాక్చువల్లీ ట్యాంపర్ విత్ ద టెంప్టేషన్ దట్ సాటన్ బ్రింగ్స్. సైతాన్ని తీసుకొచ్చే టెంప్టేషన్తో మనం ఏం చేస్తుంటామంటే ఆటలాడటం మొదలు పెడతాం. ఆదికాండం 13వ అధ్యాయం మనం చూస్తే లోతు సొదొమ గుమ్మరాల దగ్గరలో టెంట్ వేసుకుని ఉన్నట్టు కనిపిస్తుంది మనకి. హీ పిచ్డ్ హిస్ టెంట్స్ నియర్ సొడోమ్ అని ఉంటుంది, అంతేనా? సొదొమ గుమ్మరాల దగ్గరలో వెళ్ళి ఏం చేశాడు? టెంట్ వేసుకున్నాడు. ఆదికాండం 14వ అధ్యాయంలోకి వచ్చినాడికి లోతు ఎక్కడున్నాడు? సొదొమ గుమ్మరా యొక్క ఆ స్క్వేర్లో ఉన్నాడు, పట్టణం యొక్క ఆ మెయిన్ సెంటర్లో ఉన్నాడు. ఉండి ఏం చేస్తున్నాడు? ఆ ప్లేస్ ఎవరికి ఉంటుంది? జనరల్గా రచ్చబండ అని ఉంటుంది. పల్లెటూరులో ఏదైనా సమస్యలు వస్తే అక్కడ పెద్దలందరూ ఈవినింగ్కి చేరతారు. వాళ్ళు ప్రాబ్లమ్స్ చేస్తే ఆ ఊరిలో ఉన్న పెద్దోళ్ళు ఏం చేస్తారంటే, ఆ ప్రెసిడెంట్ ఊరుకున్న పెద్దోళ్ళు వాళ్ళకున్న సమస్యలు తీరుస్తారు. అంటే జడ్జి చేసే పొజిషన్. లోతు ఆ పొజిషన్కి వెళ్ళిపోయాడు అక్కడ. అంటే సొదొమ గుమ్మరాల్లో ఇంటిగ్రల్ పార్ట్ అయిపోయాడు, అంటే సెంటర్ పార్ట్ అయిపోయాడు. ముందు ఎక్కడ వేసుకున్నాడు టెంట్? బయట వేసుకున్నాడు. మాకు మరీ వాటిలోకి వెళ్ళాలని మాకు అంత ఇంట్రెస్ట్ లేదండి, కొంచెం దగ్గరలో ఉంటాం, మరీ లోపలికైతే వెళ్ళమని చెప్పి దగ్గర దాకా వెళ్ళి కూర్చుంటారు. కూర్చుంటే సైతాన్ ఏం చేస్తాడు? లాగేస్తాడు లోపలికి. అవిధేయులైన ఆత్మలకి అధికారి అయిన వాయుమండలలో ఉన్న ఆ సైతానికి మనమే వెళ్ళి సరెండర్ అవుతాం. ఇది కరెక్ట్ పని కాదని తెలుస్తుంది. ఇట్లాంటి పనులు క్రైస్తవులుగా మనం చేయకూడదని తెలుస్తుంది. నేను మరీ మిగతా వాళ్ళు అయినంత ఇన్వాల్వ్ నేను అవ్వను, నాకు కొంచెం పని ఉంది కాబట్టి ఆ పనిని బట్టి కొంచెం దగ్గరలో ఉంటాను అనుకుంటాం మనం. స్లోగా ఏమవుతుంది? ముందు బయట ఉంటావు, ముందు పక్కనే ఉంటావు, కొంచెం ఇన్వాల్వ్ అవ్వడం మొదలు పెడతావు. ఆ కొంచెం 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 ఏమవుతుంది? తెలియకుండా లోపలికి వెళ్ళిపోద్ది. నీకు తెలియకుండానే నువ్వు ఆ పాపం యొక్క సెంటర్లో ఉండిపోయి ఆ పాపం ఎలా జీవిస్తుందో, ఎలా జీవించాలో శాసించే అంత స్టేజ్కి వెళ్ళిపోతాం మనం. ఇది రెండో లక్షణం అండి. ఆర్ వి ట్యాంపరింగ్ విత్ ద టెంప్టేషన్? ఆర్ వి ఫ్లర్టింగ్ విత్ సాటన్? సైతాన్తో మనం దోబూచులు ఆడుతున్నామా? ఏం చేస్తున్నాం లైఫ్లో? దూరంగా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదనా అని చెప్పి వాడు ఏం చేస్తున్నాడు? తిరుగుతున్నాడు. అవునా? కయ్యంతో దేవుడు ఏమన్నాడు? పాపం ఎక్కడుందంట? ఎక్కడుందంట? వాకిట్లో పొంచుందంట, కిటికీలో నుంచి లోపలికి తొంగి చూస్తుంది. నువ్వు ఎప్పుడు దొరుకుతావా, ఎప్పుడు దొరుకుతావా, ఎప్పుడు దొరుకుతావా అని సైతాన్ని వెయిట్ చేస్తున్నాడు. ఆడి దగ్గరికి వెళ్ళి కబడ్డీ 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 కాలెట్ట పెడతావు ఎందుకు? తీసుకెళ్ళి ఆడితో గేమ్స్ ఆడితే ఏమవుతుంది? లాగేస్తాడు కదా అవతలకి. లాగేస్తే ఎక్కడికి వెళ్ళిపోతాం? నేను మీకు ఒక ఎక్స్పెరిమెంట్ గురించి చెప్పా, సైంటిస్టులు చేసింది. ఇందుకు ముందు చాలాసార్లు చెప్పినట్టున్నా. ఒక కప్పని తీసుకుని బాయిలింగ్ వాటర్లో తీసుకెళ్ళి వేసేస్తే గబాలను బయటకు దూకేస్తుందంట. కానీ చన్నీళ్ళలో కప్పను పెట్టి స్లోగా కింద మంట పెట్టామనుకోండి, కప్ప బయటకు దూకకుండా చచ్చిపోద్దంట. ఎందుకు? కొంచెం వేడెక్కుద్ది, వేడెక్కగానే దానికి అలవాటు పడుద్ది. కొంచెం ఇంక నీళ్ళు వేడెక్కుతాయి, మళ్ళీ దానికి అలవాటు చేసుకుంటుంది. ఇంకొంచెం నీళ్ళు వేడెక్కుతాయి, మళ్ళీ దానికి అలవాటు చేసుకుంటుంది. స్లోగా 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 ఏమవుతుందంటే ఆ హీట్కి అలవాటు పడి దాంట్లోనే ఉండటానికే అది నేర్చుకుంటుంది, కానీ బయటకు దూకడానికి ప్రాక్టీస్ చేయదు. సైతాన్ కూడా మన జీవితాల్లో మనల్ని అట్లనే స్టార్ట్ చేస్తాడు. చిన్నగా ఎక్కడో మంట పెడతాడు, అది కొంచెం బాగానే ఉంటుంది ఓర్చుకోవడానికి.
కంట్రోల్ చేసుకోవడానికి, ఆ టెంప్టేషన్ని కంట్రోల్ చేసుకోవడానికి బాగానే ఉంటుంది. మనం కంట్రోల్ చేసుకోగలుగుతున్నాం కదా అని చెప్పి దాని దగ్గరికి వెళ్తూనే ఉంటాం. పలాంది తాగకూడదని మనకు తెలుసు, పలాంది తినకూడదని తెలుసు, పలాంది చూడకూడదని తెలుసు. ఆ తాగుడు కంట్రోల్లోనే ఉందని మనకు అర్థమవుద్ది, ఆ చూడకూడదు కంట్రోల్లోనే ఉంటుందని మనకు అర్థమవుతుంది. నేను కంట్రోల్ చేయగలుగుతున్నాను కదా అని చెప్పి మనం ఏం చేస్తామంటే, నాకు తెలుసు దీన్ని మేనేజ్ చేసుకోవడం అని చెప్పి దాన్ని కంట్రోల్ చేయడం మొదలు పెడతాం. చివరికి ఏ స్టేజ్కి వెళ్ళిపోతుంది తెలుసా? మనం కంట్రోల్ చేయించుకోలేక అది మనం కంట్రోల్ చేసి మనల్ని చంపేసి అంత స్టేజ్కి వెళ్ళిపోతాం. వ్యసనాలకి ఒకప్పుడు నేను బానిసను కాబట్టి నాకు విషయం తెలుసు. కంట్రోల్లోనే ఉంటాయి ముందన్నీ. కావాల్సినప్పుడు తాగగలుగుతాను, వద్దనుకున్నప్పుడు ఆపేయగలుగుతాను. చాలా కాన్ఫిడెంట్గా ఉంటా. నాకు తెలుసు ఎప్పుడు ఎట్లా చేయాలో అనుకుంటాను. స్లోగా ఏ స్టేజ్కి వెళ్ళిపోతామంటే మనకు అర్థం కాదు. సైతానుతో ఎప్పుడు కబడ్డీ ఆడొద్దు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు కదండి. రోగం వచ్చిన తర్వాత మందు వేసుకునే కంటే, నేను డాక్టర్ని, మా ఆవిడ ఫార్మసిస్టు, మెడికల్ షాపే ఉంది, పైసా ఖర్చు పెట్టిన అవసరం లేదు, ఏ రోగం వచ్చినా నాకు ప్రతి మందులు ఫ్రీగా ఉంటాయి, ఏదైనా వేసుకోగలను, నాకు అన్నీ తెలుసని నేను తాగుతున్నాను అనుకోండి. ఎంత డేంజరు ఇది! చచ్చిపోయిన వ్యక్తికి ఉండే రెండో లక్షణం ఇది. వాయుమండల అధికారి అయిన సైతానికి, అవిధేయులకి అధికారిగా ఉన్న సైతానికి లొంగుతా వాడితో కబడ్డీ ఆడుతుంటాం మనం. దిస్ ఈజ్ ఎ సిమ్టమ్ ఆఫ్ ఎ డెడ్ మ్యాన్. ఆత్మీయంగా చచ్చిపోయిన వాడికి ఉండే లక్షణం ఇది. మొట్టమొదటిది ఏంటి? ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకోవడం, అకార్డింగ్ టు ద వేస్ ఆఫ్ ది వరల్డ్. రెండవది ఏంటి? వాయుమండల అధికారి అంటే అవిధేయులకి అధిపతి అయిన సైతాను గాడితో మనం గేమ్స్ ఆడటం. ఇది రెండో లక్షణం చచ్చిపోయిన మనిషికి. మూడోది ఏంటి తెలుసా అండి? మనకు అక్కడే కనిపిస్తుంది చూడండి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికల్ని నెరవేర్చుకునేవాళ్ళు. మూడో సిమ్టమ్ ఏంటి అంటే, చచ్చిపోయినోడికి ఉండేది, వాడు శరీరం యొక్క మనసు యొక్క కోరికల్ని నెరవేర్చుకునేవాడిగా ఉంటాడు. ఇది థర్డ్ క్యారెక్టర్. మనిషి అంట, మొన్న యాక్చువల్గా ఈస్టర్ దీని మీద రవి జకరాజ్ గారు ఒక ఆర్టికల్ రాస్తే చదువుతూ ఉంటే దాంట్లో ఒక మాట రాశాడు ఆయన. మనిషికి రెక్కలు లేవు, రెక్కలు లేకపోయినా ఎగరటానికి సబ్స్టిట్యూట్ ఇంకోటి కనుక్కున్నాడు. మనిషి సముద్రంలో ఈదలేడు, ఈత రాకపోయినా సముద్రాన్ని దాటటానికి సబ్స్టిట్యూట్ కనుక్కున్నాడు. మనిషికి చేతగాని ప్రతి దానికి ఏదో ఒక విరుగుడో ఏదో ఒక సబ్స్టిట్యూట్ మనిషి కనుక్కున్నాడు. కానీ మనిషి హృదయంలో ఉన్న చండాలాన్ని తీసేయడానికి మాత్రం మనిషికి సబ్స్టిట్యూట్ కనుక్కోవాలా. అది అవలా. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం మనిషికి చేతవు, కానీ మన లోపల మన హృదయం కోరుకునే దాన్ని కాదని చెప్పడం మాత్రం మనకి చేత కాదు. ఇంతలా పుస్తకాలు చదివి స్టేట్ ఫస్ట్ లేకపోతే కంట్రీ మొత్తంలో ఫస్ట్ రావడం మనిషికి చేతవు, కానీ బైబిల్లో ఉన్న 2-3 మాటలకి మన హృదయాన్ని లొంగదీయడం మనకి చేత కాదు. గమనించండి, అన్నిటికంటే మోసకరమైన రోగం దేనికుంది? మన హృదయంలో ఉంటుంది. అంతేనా? ఇర్మియా 17:9. దీన్ని కంట్రోల్ చేసుకోవడం మనకు చేత కావట్లా. ఎప్పుడైతే దీన్ని కంట్రోల్ చేసుకోవడం మనకు చేత కావట్లేదో, మనిషిని
నోరు మూయించేట్టు చేసే పెద్ద సమస్య ఏంటో తెలుసా మనిషి జీవితంలో? మరణం, ఫిజికల్ డెత్, శారీరక మరణం. మనిషి సైలెంట్ అయిపోతాడు. ఎంత పెద్దోడినైనా కానీ, డబ్బులు ఉన్నోడు కావచ్చు, ఫేమస్ వాడు కావచ్చు, స్పోర్ట్స్ స్టార్ కావచ్చు, ఫిల్మ్ స్టార్ కావచ్చు, పెద్ద విద్యావేత్త కావచ్చు, పేదోడు కావచ్చు, ప్రతి ఒక్కడు తలంచుకుని కళ్ళమ్మ నీళ్లు పెట్టుకునేది ఎక్కడ తెలుసా? భయపడేది దేని దగ్గర తెలుసా? వేలు వేలు లక్షల లక్షలు కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది దేనికోసమో తెలుసా? మరణ విషయంలో భయపడి. ఎందుకు మరణం అంటే భయం? మరణం అంటే ఎందుకు భయం? మరణం అంటే ఎందుకు భయం? మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన హృదయం చండాలమైందని ప్రతి ఒక్కడికి తెలుసు. దీన్ని మనం సమాధానపరచుకోలేకపోతున్నామని అందరికీ తెలుసు. దేవుడు లేడని వాదించే నాస్తికుడికి సైతం రేపు పొద్దున నేను ఎవరికో ఒకరికి సమాధానం చెప్పాలన్న హృదయం యొక్క పరిస్థితిని బట్టి అని వాడి మనసులో వాడికి తెలుసు, బయట చెప్పడం. కాబట్టే మరణం అంటే భయం. ఇప్పుడున్న వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బిజినెస్లు ఏంటి చెప్పండి? మెడికల్ ఫీల్డ్. అవునా? ఎందుకు మెడికల్ ఫీల్డ్? దేనికి ఖర్చు పెట్టినా దేనికి డబ్బులు ఖర్చు పెడతారు? దేనికి పాలసీలు ఉన్నా లేకపోయినా దేనికి ఉంటాయి పాలసీలు? మీరు చూడండి, ఇన్సూరెన్సులు కావచ్చు, పాలసీలు కావచ్చు, హెల్త్ కార్డులు కావచ్చు, అన్నీ దేనికోసం? నువ్వు చచ్చిపోతావేమని నీకు భయం. ఎందుకు భయం చచ్చిపోవడానికి? ఎందుకంటే నువ్వు చచ్చిపోయే టైంకి ఇది సరిగ్గా లేదని నీకు నాకు తెలుసు. ఇది సరిగ్గా లేకపోతే నువ్వు నిజదేవుడిని నువ్వు గుర్తించకపోయినా నీ హృదయంలో ఉన్న చండాలానికి నువ్వు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుందని ప్రతి ఒక్కడికి భయం ఉంటుంది. ప్రతి ఒక్కడికి భయం ఉంటుంది. సో 3 సిమ్టమ్స్ లేకపోతే 3 లక్షణాలని మనం బట్టి మనిషి బ్రతికున్నాడా చచ్చిపోయాడా అనేది మనం గమనించవచ్చు. ఫస్ట్ది ఏంటి? లోకం యొక్క ధర్మాన్ని పాటించేవాడు ఆధ్యాత్మికంగా చచ్చిపోయినాడు. రెండవది, సైతానుతో దోబూచులాడి కబాడీ ఆడేవాడు స్పిరిచువల్గా చచ్చిపోయేవాడండి. మూడోది, మన లోపల ఉన్న కోరికలను బట్టి ఆలోచనలను బట్టి పనులు చేస్తుంటే వాక్యానుసారంగా కాకుండా మనం ఏ స్టేజ్లో ఉన్నట్టు? చచ్చిపోయిన స్టేజ్. సో చూడండి, మనిషి మీద 3 రకాలైనటువంటి ప్రభావాలు ఉన్నాయి. లోపల నుంచి చెడిపోయిన హృదయం, పక్కన నుంచి పాడైపోయిన లోకం, పైన నుంచి సైతాన్ గాడి యొక్క బలం. మనిషి యొక్క పడిపోయిన స్థితి అంటే అర్థమైందా? ఎట్లాంటి మరణం అర్థమవుతుందండి ఇది? లోపల నుంచి ప్రాబ్లం హృదయంతో, శరీర కోరికలతో, పక్కన నుంచి ప్రాబ్లం లోకంతో, పైన నుంచి ప్రాబ్లం సైతాన్ గాడితో, వాయుమండల అధిపతే కదాడు, వాడితో ప్రాబ్లం. ఇట్లాంటి ప్రాబ్లంలో ఉన్న మనిషి కోసం దేవుడు ఏం చేస్తాడంటే ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? ఎందుకు వచ్చాడు? బైబిల్ ఏమంటుందంటే బై నేచర్ వీఆర్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ రాత్ అని ఉంటుంది. లోపల ప్రాబ్లమే, బయట ప్రాబ్లమే, పైన ప్రాబ్లమే. స్వభావాన్ని బట్టి మన ఉగ్రతకి చూడండి, అక్కడ మూడో వచనం చివరిలో ఉంటుంది చూడండి. స్వభావ సిద్ధమైన దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. దేనికి పాత్రలమై ఉన్నాం? బై నేచర్ వీఆర్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ రాత్. ఉగ్రతకి మనం పాత్రలం స్వభావాన్ని బట్టే. ఇంటర్నల్గా ప్రాబ్లము, ఎక్స్టర్నల్గా ప్రాబ్లము, మన పైన ప్రాబ్లము. ఇటువంటి వాళ్ళ కోసం యేసు ప్రభు ఏం చేశాడంటే పరలోకం నుంచి కిందకు దిగొచ్చాడు. నీ కోసం నా కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. మన పాపానికి ప్రాయశ్చిత్తం చేశాడు. పాపానికి ప్రాయశ్చిత్తం చేయడం మాత్రమే కాదు, ఆయన తిరిగి లెగిశాడు. పునరుద్ధానం ఏం చేస్తుంది అంటే ఇటువంటి పాపము చేత చనిపోయిన వ్యక్తి యేసు ప్రభుని నమ్ముకుంటే
ఆ యేసు ప్రభు లాగానే వాడు కూడా తిరిగి లెగుస్తాడు అనే భరోసాని, అష్యూరెన్స్ని, నమ్మకాన్ని మనిషికి ఇస్తుంది. మనిషికి ఎటు చూసిన ప్రాబ్లం ఉన్నప్పుడు, మనిషికి ఎటు చూసిన ప్రాబ్లం ఉన్నప్పుడు, ఉగ్రతకి వాడు పాత్రుడైనప్పుడు, మరణానికి వాడు పాత్రుడైనప్పుడు, సమాధి వాడు ఉండే ప్లేస్ అయినప్పుడు, దేవుడు ఏం చేశాడంటే ఆ సమాధిలోకి వెళ్ళి ఆ సమాధిలోంచి బయటకు వచ్చి ఏమన్నాడంటే, నువ్వు కూడా నాలాగా ఈ మరణాన్ని, ఈ సమాధిని జయించడానికి నేను నీకు ఛాన్స్ ఇస్తున్నానని మనిషికి దేవుడిచ్చిన భరోసా ఈ పునరుద్ధాన దినం. మీరు ఆలోచించండి, యేసు ప్రభు కూడా మనలాగే ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన లోపల పాపం లేదు మనలాగా, కాకపోతే ఆయన మీద పాపం ఉంది. మన పాపాలన్నీ ఎవరి మీద ఉన్నాయి? లోక పాపం, నా పాపం నాది, కానీ మన అందరి పాపం ఎవరి మీద ఉంది? లోకంలో ఉన్న పాపాలన్నీ ఎవరి మీద వేశారు? యేసు ప్రభు మీద వేశారు. యేసు ప్రభు మీద వేసినప్పుడు యేసు ప్రభు ఏమైంది? యేసు ప్రభు ముందు ఆత్మీయంగా చనిపోయాడు. తండ్రి అని పిలిచేవాడు ఏమన్నాడు? నా దేవా, నా దేవా. రిలేషన్ ఏమైంది? బ్రేక్ అయిపోయింది, అవునా? చనిపోయాడు. తర్వాత ఎట్లా శారీరకంగా చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. ఇక్కడ దాకా మనం కూడా ఇదే ప్రాసెస్లో వెళ్ళేవాళ్ళమగా. మనం ఆధ్యాత్మికంగా చనిపోయాము, ఏదో ఒకరోజు శారీరకంగా చనిపోతాము. ఎక్కడికి వెళ్తాము? సమాధిలోకి వెళ్తాము. ఈ సమాధిలోకి వెళ్ళటం భయం మనకి. ఎందుకు? దీని తర్వాత నేను చేసిన ప్రతిదానికి లెక్కప్పు చెప్పాలా. కానీ యేసుప్రభు ఏం చేశాడంటే మనల్లాగా వచ్చి మన పాపాలు మీద వేసుకుని చనిపోయి సమాధిలోకి వెళ్ళి సమాధిని ఏం చేశాడు? ఆయన జయించాడు. జయించి ఏమంటున్నాడంటే, నువ్వు సమాధిలో కుళ్ళిపోవడానికో నాశనం అయిపోవడానికో కాదు, ఈ సమాధిలో నుంచి నువ్వు డైరెక్ట్గా నరకానికి వెళ్ళటం కాదు, నీవు నా మీద విశ్వాసం ఉంచితే నువ్వు చనిపోయినా కానీ తిరిగి నువ్వు లెగుస్తావని దేవునితో నిత్య జీవితం జీవించడానికి కావలసిన అష్యూరెన్స్ని, నిశ్చయతని, భరోసాని యేసు ప్రభు ఈరోజు మనిషికి ఇచ్చాడు. ఖాళీ సమాధి దేనికి గుర్తు అంటే, నీ సమాధి కూడా ఒకరోజు ఖాళీగా ఉంటుందని. ఖాళీ సమాధి దేనికి గుర్తు అంటే, నీ సమాధి కూడా ఒకరోజు ఖాళీగా ఉంటుంది. ఎప్పుడు? ఆ యేసు ప్రభు వెళ్ళిన మార్గంలో నువ్వు కూడా వెళ్ళగలిగితే. నీ సమాధిలో నీ శరీరం కుళ్ళిపోయి నీ ఆత్మ నశించిపోయి నరకానికి వెళ్ళే రోజులు పోయినాయి. సమాధిలో నుంచి నీ ప్రాణాన్ని విమోచించేవాడు ఇప్పుడు నీ ముందు నిలబడున్నాడు. ఈయన మరణం యొక్క ముళ్ళు విరగదీశాడు, మరణాన్ని జయించాడు, సమాధిని జయించాడు. నిన్ను కూడా బైబిల్ ఏం చెప్తుందంటే, పౌలు భక్తుడు ఇక్కడ ఇస్తున్న బ్యూటీ ఏంటి తెలుసా అండి? నిన్ను కూడా ఏదో ఒక రోజు లేపుతాడని చెప్పట్లేదు అక్కడ. మీరు చూడండి అక్కడ ఏముంటుందో, మిమ్మల్ని కూడా ఏదో ఒక రోజు అక్కడ లేపుతాడని లేదు. ఏముంటుంది అక్కడ? అయినా దేవుడంట కరుణా సంపన్నుడు. ఎప్పుడు కరుణా సంపన్నుడు? దేవుని యొక్క ఉగ్రతకి మనం పాత్రలమై ఉన్నప్పుడు దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాను. క్రీస్తుతో కూడా బ్రతికించాను. బ్రతికిస్తాడు కాదండి, అది ఫ్యూచర్ టెన్స్ కాదు. వన్ డే యూ విల్ బీ అలైవ్ అనేది కాన్సెప్ట్ కాదు. క్రీస్తుతో కూడా మనల్ని ఏం చేశాడు? బ్రతికించాడు. క్రీస్తుతో కూడా ఏమవుతాం? మనం బ్రతికించబడ్డాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనం చూడండి. రోమిలకు రాసిన పత్రిక 8:34. శిక్ష విధించు వాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు
మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనమును కూడా చేయువాడును ఆయనే. చూడండి, యేసు ప్రభు 2 పనులు చేశాడు పునరుద్ధానం దిన రోజు. ఆయనతో పాటు మనల్ని కూడా, ఎవరు మనలంటే అందరు కాదు, నిజంగా యేసు ప్రభు మీద విశ్వాసం వచ్చినాడు. ఈరోజు ఈ సత్యాన్ని గమనించడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే మనం యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచుతామో, విశ్వాసం అంటే ఊరికి నేను నమ్మటం కాదు, బైబిల్ చెప్పే విశ్వాసం, క్రీస్తు ప్రభువు అని ఒప్పుకుంటావు అంటే నీ జీవితం మీద సర్వ హక్కులు దేవునికి ఇచ్చేసి ఆయనకి దాసుడుగా నువ్వు ఎప్పుడైతే బ్రతుకుతావు, నీ ఇష్టమైన చేయడం కాదు. ఫస్ట్ 3 లక్షణాలు చూపించాను చూసారా, ఇవి లేకుండా మీరు ఎప్పుడైతే యేసు ప్రభు కోసం జీవిస్తున్నారో, విశ్వాసంలోకి వచ్చారో, బైబిల్ ఏం చెప్తుందంటే మీరు క్రీస్తుతో పాటు సిలువ వేయబడి, క్రీస్తుతో పాటు సమాధి చేయబడి, క్రీస్తుతో పాటు తిరిగి లేపబడిన వారు. నువ్వు విశ్వాసి అయిన రోజే నీవు మరణించావు, సమాధి చేయబడ్డావు, నీవు తిరిగి లేచావు. నువ్వు పునరుద్ధానుడు అని యేసు ప్రభుతో పాటు నువ్వు తిరిగి లేచినవాడు అని నువ్వు గమనించుకోవాలా. ఇంక నీకు చచ్చిపోవడం ఉండదు. ఎట్లాంటి చావు ఉండదు, స్పిరిచువల్ డెత్ ఉండదు. శారీరకంగా నీ శరీరం చచ్చిపోద్ది. నువ్వు ఆల్రెడీ పునరుద్ధానుడివి. నువ్వేమవుతావు, ఇక్కడి నుంచి తండ్రి ప్లేస్కి షిఫ్ట్ అవుతావు, ట్రాన్స్ఫర్ అవుతావు, అంతే. నువ్వు ఇక్కడి నుంచి తండ్రి ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవుతావు. యు ఆర్ ఆల్రెడీ రిజరెక్టెడ్ ఇన్ క్రైస్ట్. అర్థమవుతుందమ్మా? మీరు ఆల్రెడీ ఏమయ్యారు? ఎప్పుడైతే ఈ 3 లక్షణాలు లేకుండా మనం యేసు ప్రభు మీద విశ్వాసం ఉండి జీవించడం మొదలు పెడతాము, నువ్వు క్రీస్తుతో పాటు చనిపోయినట్టు, అంతే కదా. ఎన్ని వదిలేసుకోవడం అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ డెత్. క్రీస్తుతో పాటు సమాధి చేయబడినట్టు, క్రీస్తుతో పాటు తిరిగి లేచావు. నువ్వు పునరుద్ధానుడివి. ఇంక నీకు చావు లేదు. ఎలాంటి చావు లేదు? ఆత్మీయ చావు లేదు. ఎప్పుడు ఈయనతో పాటు నువ్వు జీవిస్తుంటే. మీరు గమనించండి, శారీరకంగా మనం చచ్చిపోవచ్చామో కానీ ఆత్మీయంగా నిజమైన విశ్వాసికి ఆత్మీయంగా చావు లేదు. వాడు ఈ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లోకి ట్రాన్స్ఫర్ అవుతాడు. ఈ శరీరంలోంచి ఇంకో శరీరంలోకి ట్రాన్స్ఫర్ అవుతాడు. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఒక్కడే పునరుద్ధానుడు కాల. మీరు ఆలోచించండి. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఒక్కడే పునరుద్ధానుడు కాల. యేసు ప్రభువులో విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కడు పునరుద్ధానుడయ్యాడు. దేవుళ్ళో ఉన్న గొప్పదనం అండి. దేవుళ్ళో ఉన్న ప్రతి ఒక్కడు పునరుద్ధానుడయ్యాడు. ఎవ్రీబడి హూ ఈజ్ హ్యావింగ్ ఫెయిత్ ఇన్ జీసస్ ఈజ్ రిజరెక్టెడ్. ఎప్పుడు? 2000 years బ్యాక్, 2000 సంవత్సరాల క్రితమే. నువ్వు ఎప్పుడు చనిపోయావు? నిజంగా యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచి సిలువ వేయబడ్డావు. ఎప్పుడు? క్రీస్తుతో పాటు సమాధి చేయబడ్డావు, క్రీస్తుతో పాటు తిరిగి లేచావు. ఇప్పుడు ఎక్కడున్నావు తెలుసా? మనం క్రీస్తుతో పాటు ఉన్నత స్థలాల్లో కూర్చుని ఉన్నాం. పాలు ఈ పిక్చర్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చూడండి, అది చదవండి అమ్మది. శిక్ష విధించి వాడెవడు? కాదు కదమ్మా, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలోకి వచ్చేయండి. అవి అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. అది ఫ్యూచర్ టెన్స్లో ఉందా, పాస్ట్ టెన్స్లో ఉందా? భూతకాలంలో, భవిష్యత్ కాలంలో ఉందా? దేంట్లో ఉంది అది? బ్రతికించెను. కంటిన్యూ చేయండి. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండపెట్టెను. ఏం చేశాడండి? ఇది కూడా పాస్ట్ టెన్సేగా. పరలోకమందు ఆయనతో కూడా
కూర్చోబెట్టు. రిజరక్షన్ అనేది ఐడి కార్డు లాంటిది. రిజరక్షన్ ఏం చేస్తుంది అంటే, క్రీస్తుతో పాటు నువ్వు చనిపోయావు విశ్వాసం ఉంచినప్పుడే, క్రీస్తుతో పాటు సమాధి చేయబడ్డావు, క్రీస్తుతో పాటు నువ్వు పునరుద్ధానుడు అయ్యావు, క్రీస్తుతో పాటు ఉన్నతమైన స్థలంలో నువ్వు కూర్చుని ఉన్నావని నీకు పరలోకానికి సంబంధించిన నిత్య జీవానికి సంబంధించిన ఐడి ప్రూఫ్ నీ చేతిలో పెడుతుంది. అందుకే పునరుద్ధానం అనేది లేకపోతే, క్రీస్తు తిరిగి లేచాడు అనేది లేకపోతే నేను చెప్పే సువార్త వేస్ట్ అన్నాడు పౌలు గారు. ఇప్పుడు ఎక్కడ కూర్చుని ఉన్నాం మనం? పునరుద్ధానంలో నిజంగా విశ్వాసం అయితే ఎక్కడ కూర్చుని ఉన్నాం? ఉన్నత స్థలాల్లో కూర్చుని ఉన్నాం. అంటే దాని అర్థం ఏంటి? దీనికి వక్రభాష్యం, వెరైటీ ఇంటర్ప్రిటేషన్ చెప్పారు. క్రీస్తుతో పాటు ఉన్నతమైన స్థలాల్లో కూర్చున్నాం కాబట్టి ఆయన సింహాసనం ఉంది, మనకు కూడా ఈ లోకంలో సింహాసనం ఉండాలా? ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి, మన దగ్గర కూడా ఈ లోకంలో డబ్బులు ఉండాలా? ఆయనకు సమృద్ధి ఉంది, మనకు కూడా సమృద్ధి ఉంది. అది కాదు. అక్కడ నీవు పునరుద్ధానుడు అయిపోయావు, ఉన్నత స్థలాల్లో కూర్చున్నావు. ఎవరి వైపు చూస్తున్నావు? క్రీస్తు వైపు చూస్తున్నావు. కింద ఉన్న వాటితో నీకేంటి పని? ఈ లోకానికి సంబంధించిన వాటితో నీకేంటి పని? నువ్వు పునరుద్ధానుడు కదా, నువ్వు ఉన్నత శిఖరాలకు ఎత్తబడినాడు కదా. నువ్వు ఇప్పుడు ఎక్కడ కూర్చున్నావు? పరలోకంలో దేవునితో పాటు ఆ స్టేజ్లో ఉన్నావు కదా. నువ్వు ఎవరిని చూడాలా? కొలసి 3:1 ఏముంటుంది? మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే. కింద ఉన్న వాటిని గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? మీరు ఆల్రెడీ పునరుద్ధానులు అయ్యారు, ఆల్రెడీ పరలోకంలో కూర్చుని పెట్టబడ్డారు. ఎక్కడో భూలోకంలో స్థలాలు ఎందుకు, ఇల్లు ఎందుకు, డబ్బులు ఎందుకు? నువ్వు అక్కడికి వెళ్ళాలని కోరుకున్నావు, దేవుడి మీద విశ్వాసం ఉంచావు, ఆయనతో పాటు చనిపోయావు, సమాధి చేయబడ్డావు, తిరిగి లేపబడ్డావు, ఉన్నత స్థలాల్లోకి కూర్చునిబడ్డావు. ఇంకా తండ్రి దగ్గర ప్లేస్ కోసం యేసుప్రభు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు అక్కడ ఇంటర్సెషన్ చేస్తున్నాడు, మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. అక్కడ ఉన్నోళ్ళు మనం ఏం చేయాలా? ఎక్కడి నుంచి వచ్చాము? ఇప్పుడు 5th క్లాస్ అయిపోయింది అనుకోండి, మీ అబ్బాయికి 1st క్లాస్లో పాస్ అయ్యాడు, 6th క్లాస్కి వెళ్ళాడు, మళ్ళీ 5th క్లాస్ పుస్తకాలు కొనిస్తారా? మళ్ళీ 4th క్లాస్ సిలబస్ ఏందని కనుక్కోవడానికి ట్రై చేస్తారా? పుస్తకాలని ఫ్రీగా ఇచ్చేస్తారా, లేకపోతే తక్కువ వదిలేసుకుంటారా? లేదని లేదు దాచిపెట్టుకుంటారా? మళ్ళీ 4th క్లాస్, 3rd క్లాస్, 2nd క్లాస్ పుస్తకాలను ఎందుకు పెట్టుకుంటారా? ఎందుకు పెట్టుకోరు? ఆ లెవెల్ దాటి వచ్చేసాం కదా. మళ్ళీ 5th క్లాస్కి, మళ్ళీ 4th క్లాస్ కాడ వెళ్ళడు కదా. మరి ఎందుకు? క్రీస్తుతో పాటు పునరుద్ధానం అయ్యి ఉన్నతమైన స్థలాల్లోకి వచ్చేసాం కదా. ఇప్పుడు మనం వెళ్ళాల్సిందండి తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయనతో పాటు జీవించాలా? దాని ప్లేస్ కోసమే కదా యేసుప్రభు మన కోసం ఇంటర్సెషన్ చేస్తుంది. మనం ఆల్రెడీ పునరుద్ధానం అయిపోయాం కదా. మళ్ళీ భూలోకానికి సంబంధించిన ఇష్యూస్ ఎందుకు మనకి? మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే పైన వాటినే వెతకండి. మీరు దాటి వచ్చేసిన దానికోసం ఎందుకు? చదవండి అమ్మది. కొలసి 3:1 క్లియర్గా అర్థమవుతుంది. చూడండి ఇప్పుడు ఆ వాక్యం మనకి. కొలసి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. అర్థమవుతుందండి. అక్కడ దేవుడు యేసు దేవుని కుడి పక్కన కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు. మళ్ళీ 2nd క్లాస్కి పంపిస్తారు మీ అబ్బాయిని. 5th క్లాస్ 1st క్లాస్లో వస్తే ఎంతమంది పంపిస్తారు చెప్పండి? ఆడు మళ్ళీ కష్టపడి చదివి 5th క్లాస్ దాకా వస్తే మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ 4th క్లాస్లో వేసి, మళ్ళీ 5th క్లాస్ చదివి మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ 3rd క్లాస్లో వేసి వేస్తామా? ఆర్ వి దట్ ఫూలిష్? కాదు కదా. మరి ఈ జీవితంలో ఏంటి పరిస్థితి? మనం ఆల్రెడీ విశ్వాసాన్ని బట్టి
పునరుద్ధరణలో అయ్యాం, ఉన్నత స్థిరాల్లో ఉన్నాం. తండ్రిని చేరుకోవడానికి యేసు ప్రభు అక్కడ మన కోసం స్థలం సిద్ధపరుస్తున్నాడు. లేదని ఎవరికి చెప్పలేదుగా, ఉంది. మనల్ని తీసుకెళ్ళడానికి వస్తున్నాడు, మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. మనం ఎత్తబడిన వాళ్ళు మనం ఏం చేయాలా అంటే, మీరు ఆ చివరిలోకి రండి, అక్కడ ఏముంటుంది చూడండి. మనం చదువుకున్నాం కదా. మరియు పదవచనం చూడండి, ఎఫ్ఎస్సీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై. నీవేదో ముందు చేయాలని దేవుడు కొన్ని సత్క్రియలు నీ కోసం ప్లాన్ చేసి పెట్టాడు. నీ జీవితంలో దేవునికి ఒక పర్పస్ ఉంది. నువ్వు కొన్ని పనులు చేయాలని దేవుడు ప్లాన్ చేసి పెట్టాడు. ఆ పనులు చేయండి అంటున్నాడు. మళ్ళీ వెనక్కి ఎక్కడికో భూలోకానికి వెళ్ళి అక్కడ వాయుమండల అధికారి అయిన సైతాన్ గాడి చేతుల్లో ఉన్నోళ్ళలాగో, లోక మర్యాదలను అనుసరించేవాళ్ళలాగో, శరీర కోరికలు తీర్చుకునేవాళ్ళకి అక్కడ వాళ్ళలాగా బతకడం ఎందుకు? మీరు దాంట్లో నుంచి రక్షించబడ్డారు. మీరు క్రీస్తుతో పాటు చనిపోయారు, క్రీస్తుతో పాటు సమాధి చేయబడ్డారు, క్రీస్తుతో పాటు పునరుద్ధరణయ్యారు. పునరుద్ధరణ అంటే గ్యారంటీ ఏంటి? ఖాళీ సమాధి. యేసుప్రభు పునరుద్ధరణలు అయ్యారు, ఉన్నతమైన స్థానానికి ఎత్తబడ్డారు. తండ్రిని చేరుకోవడానికి యేసుప్రభు అక్కడ మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు, స్థలం సిద్ధపరుస్తున్నాడు. ఆయన కోసం వెయిట్ చేస్తాం. మనం ఏం చేయాలా? మీకోసం ముందుగా సిద్ధపరిచిన కొన్ని పనులు ఉన్నాయి. ఆ పనులు మనం కంప్లీట్ చేసుకుని ఆయన రాకడ కోసం మనం ఏం చేయాలా? ఎదురు చూడాలా. మళ్ళీ భూలోకానికి సంబంధించిన పనులు ఎందుకు? పునరుద్ధానాన్ని అర్థం చేసుకోవడంలో చాలా జాగ్రత్త అవసరం అండి. యేసుప్రభు తిరిగి లేచాడు, సమాధి ఖాళీగా ఉందంటే ఏంటది? దేవుడు ఆల్రెడీ నీ నిత్య జీవితానికి ఐడెంటిఫికేషన్ కార్డు ఇచ్చాడు. నీ ఐడెంటిటీ ఏంటి? పునరుద్ధానుడైన క్రీస్తు నీ ఐడెంటిటీ. సమాధిని జయించిన క్రీస్తు నీ ఐడెంటిటీ. అవునండి. మరణాన్ని జయించిన క్రీస్తు నీ ఐడెంటిటీ. లోకాన్ని తృణప్రాయంగా సైతానుగాడు ఇచ్చిన ఆఫర్లని వదిలేసుకున్న యేసు ప్రభు నీ ఐడెంటిటీ. అట్లాంటి ఐడి కార్డు పెట్టుకుని పరలోకానికి వెళ్ళటానికి రెడీగా ఉన్న మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఈ ట్యాగ్ వేసుకుని మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతున్నావా? లేకపోతే నేను క్రీస్తుతో పాటు ఉన్నతమైన స్థలాల్లో కూర్చున్నాను, తండ్రిని చేరుకోవడానికి యేసు ప్రభు రాకడ వరకు వెయిట్ చేస్తున్నాను, నేను ఆల్రెడీ మరణించి సమాధి చేయబడి తిరిగి లెగిశాను, నేను కేవలం నా అపాయింటెడ్ వర్క్, నాకు ఇచ్చిన పనిని మాత్రమే నేను చేస్తాను, మళ్ళీ లోకంతో నాకు సంబంధం లేదని లోకానికి దూరంగా జీవిస్తున్నావా? పునరుద్ధానాన్ని కరెక్ట్గా అర్థం చేసుకున్నాం మన జీవితాల్లో? దేవుడు ఎంత గొప్ప ధన్యతను ఇచ్చాడు చూడండి, ఎంత గొప్ప ధన్యత చూడండి. 1 యోహాను 3వ అధ్యాయం 2వ వచనం. నువ్వు క్రీస్తుతో పాటు ఈక్వల్గా ఉన్నావని పునరుద్ధానం నీకు ఐడెంటిటీ ఇస్తుంది. చూడండి అక్కడ 1 యోహాను 3వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. దేవుడు మనల్ని ఏ స్థితిలో పెట్టబోతున్నాడో ఇప్పుడైతే మనకు తెలియదు. కానీ మనకున్న గ్యారంటీ ఏంటి? యేసయ్య సమాధిలో లేడు, ఆయన తిరిగి లేచాడు. ఎక్కడున్నాడు? తండ్రి కుడి చేతి పక్కన ఉన్నాడు. అక్కడికి తీసుకెళ్ళటానికి మన కోసం రెడీ చేస్తున్నాడు. ఆయన తిరిగి వస్తాడు. అబద్ధం ఆడటానికైనా నరుడు వంటి వాడు కాదు. మనం ఏమవ్వబోతున్నామో మనకైతే తెలియదు. కానీ చదవండమ్మా. ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన ప్రత్యక్షమైనప్పుడు రెండోసారి ఈ లోకానికి తిరిగి వచ్చినప్పుడు ఆయన
ఉన్నట్లుగానే ఆయనను చూతుము. యేసు ప్రభు ఎట్లున్నాడో అట్లాగే అట్లానే చూస్తాం, మనం కూడా అట్లానే ఉంటాం. ఈరోజు ఉన్నతమైన స్థలంలో నువ్వు ఉంటే, ఉన్నతమైన స్థలంలో ఉండటం అంటే ఏంటో నీ జీవితంలో నీకు కనిపించకపోవచ్చు. కానీ ఒక్కటి మాత్రం నిజం, యేసు ప్రభు పునరుద్ధానుడు. ఆయనలో నీకు విశ్వాసం ఉంటే ఆయన మీద, నీవు కూడా పునరుద్ధానం ఆల్రెడీ పొందావు. యేసు ప్రభు పరలోకంలో తండ్రి కుడి చేతి పాసన ఎత్తబడి ఆయన తండ్రి కుడి చేతి పక్కన ఉన్నాడు. నీవు కూడా ఉన్నతమైన స్థలముల్లో జీవిస్తున్నాడు. కనిపించకపోవచ్చు. గ్యారంటీ ఏంటి? పునరుద్ధానం. ఏదో ఒకరోజు దేవుడు నిన్ను తీసుకెళ్ళటానికి వస్తాడు. ఆయన చూసినప్పుడు నీవు ఎలాంటి స్థితిలో ఉన్నావు నీకు అర్థమవుతుంది. అప్పుడు నీవు నేను కలిసి దేవుణ్ణి స్తుతిస్తాం. నిజంగా ఎత్తబడ్డావా? నిజంగా యేసు ప్రభు మీద విశ్వాసం ఉందా? ఉంటే ఈ లోకం గురించి నీ ఆలోచన ఎట్లా ఉన్నాయి? ఈ 3 లక్షణాలు మనలో ఉన్నాయా? లోకంలో ఉన్న పద్ధతులు ఇంకా ఫాలో అవుతున్నావా? సైతంతో కబడ్డీ ఆడుతున్నావా? మన ఆలోచనల్ని, మన హృదయవాంఛల్ని నెరవేర్చుకుంటూనే జీవిస్తున్నావా? నిజంగా పునరుద్ధాన శక్తిని మనం రుచి చూసామా? రుచి చూస్తే మన జీవితాల్లో ఎలాంటి మార్పులు ఉన్నాయి ఒక్కసారి ఆలోచిద్దామండి. గమనించండి, దేవుడు నీకు నాకు ఎంత పెద్ద గిఫ్ట్ ఇచ్చాడో ఒకసారి ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. అందరం కళ్ళు మూసుకుందామండి. దేవుడు ఎంత పెద్ద గిఫ్ట్ ఇచ్చాడో నీకు నాకు ఒక్కసారి ఆలోచించుకోవడానికి ప్రయత్నం చేయండి. యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచితే నువ్వు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన వ్యక్తిగా దేవుడు నిన్ను చూస్తున్నాడు. దట్ ఈస్ వాట్ ద బైబిల్ సేస్ అండ్ దట్ ఈస్ ట్రూత్. నువ్వు పునరుద్ధానుడివి, నువ్వు పునరుద్ధానం పొందిన దానివని బైబిల్ సెలవిస్తుంది. నిజమైన విశ్వాసం నీలో ఉంటే యేసు ప్రభు మీద, నువ్వు ఆల్రెడీ పునరుద్ధానం పొందిన దానివి. మరణం ఇంకా మనల్ని ఏమీ చేయలేదు. నువ్వు ఆల్రెడీ పునరుద్ధానం. అందుకే యేసు ప్రభు అన్నాడు, పునరుద్ధానం జీవం నేనే, నా యందు విశ్వసించిన వాడు ఎన్నటికీ చనిపోడు, చనిపోయినా తిరిగి లెగుస్తాడు. ఇది నువ్వు నమ్ముతున్నావా అంటున్నాడు దేవుడు. నిజంగా యేసు ప్రభు మీద విశ్వాసం ఉందా? యు ఆర్ ఆల్రెడీ రిజరెక్టెడ్. నువ్వు ఆల్రెడీ లెగిసిన పునరుద్ధానం పొందినవాడు, పొందిన దానవు. పరలోకంలో ఉన్నతమైన స్థలంలో జీవిస్తున్నావు దానవు. ఇంకా ఈ లోకానికి సంబంధించిన క్రియలు, ఈ లోకానికి సంబంధించిన ఆలోచనలు, ఈ లోకానికి సంబంధించిన పనులు మనకెందుకు? నీకోసం దేవుడు నిర్దేశించిన పనులు చేసి ఆ ప్రభు రాకడ కొరకు ఎదురు చూడటానికి ప్రయత్నం చేద్దామా? వాట్ ఎ గిఫ్ట్ లార్డ్ ఫాదర్ గాడ్. ఎటువంటి బహుమానం ప్రభా ఇది, ఎటువంటి బహుమానం ప్రభా ఇది. ఆల్రెడీ ప్రభా నేను పునరుద్ధానండి ప్రభా, విశ్వాసం ఉంది కాబట్టి ప్రభా నేను ఆల్రెడీ పునరుద్ధానండి ప్రభా. వాట్ అన్ అష్యూరెన్స్ లార్డ్ ఫాదర్ గాడ్. వాట్ ఎ గిఫ్ట్ లార్డ్ ఫాదర్ గాడ్. వాట్ ఎ గిఫ్ట్ లార్డ్ ఫాదర్ గాడ్. ప్రభా నీకు స్తోత్రాలు. వాట్ ఎ గిఫ్ట్ లార్డ్ ఫాదర్ గాడ్. దేవుడికి మీరు నిజంగా థ్యాంక్స్ చెప్పాలనుకుంటే, ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసం మీ దగ్గరకు రాబోతా ఉంది. మీకు నిలబడాలంటే నిలబడండి, మోకరించాలనిపిస్తే మోకరించండి, పెద్దవాళ్ళు అయితే కూర్చోండి. బట్ జస్ట్ థ్యాంక్ హిమ్. దేవుడు ఎటువంటి ధన్యతను మనకి ఇచ్చాడో, ఎటువంటి నిశ్చయతను మనకి ఇచ్చాడో ఒకసారి ఆలోచించుకోండి. నిశ్చయముగా నువ్వు నిజంగా యేసు ప్రభువులో విశ్వాసం ఉంటే, నిశ్చయముగా నువ్వు మరణాన్ని జయించి క్రీస్తుతో పాటు పునరుద్ధానుడు అని వాక్యం సెలవిస్తుంది.